చెప్పండి సార్, మీరు చెప్పండి. ఏముంది అమరావతి కన్ఫర్మ్, దానికి వేరే రెండు ఆలోచన ఉంది. అసలు ఎందుకంటారు అమరావతి ఎందుకు కోరుకుంటున్నారు మీరు? అసలు ప్రపంచం మొత్తం అన్ని పార్టీలు ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. మన ఆంధ్రప్రదేశే కాదు, ఇండియా కాదు, ప్రపంచం మొత్తం మెచ్చుకుంది కదా. అంతకన్నా ఇంకేం కావాలి? దానికంటే బెస్ట్ మావికల్లో అయిపోయింది అని చెప్తున్నారు కదా సార్. ఒక పక్కన అసలు ఇప్పుడే మొదట ఒకటి, మధ్యలో ఒకటి, చివరిలో ఇంకోటి. ఇన్ని మాటలు మాట్లాడేవాడు ఎవడన్నా మనిషి అయితే ఎవడన్నా మాట్లాడతాడా? ఇన్ని మాటలు మనిషి ఎవడన్నా మాట్లాడతారా? చెప్పండి, మనిషి ఎవడన్నా మాట్లాడతాడు? ఇన్ని రాజధానులని ఒకటి ముందు ఒకటి, తర్వాత ఇంకోటి, తర్వాత ముందు ఒప్పుకున్నాడు అమరావతిని. మొదట్లో అమరావతి ఒప్పుకున్నాడు, తర్వాత గెలిచినాకేమన్నా నాకు 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఓడిపోయినాకేమన్నా మళ్ళీ ఇది అంటున్నాడు, మావిగాని అంటున్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు. వాడు ఒకటి మనిషి అయినాడు, ఎవడైనా మాట్లాడతాడు ఆ మాట. మనిషి అని మిత్రుడు ఎవడైనా మాట్లాడతాడు ఆ మాట? అసలు ఏమనాలి ఇప్పుడు? ఇక అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే అమరావతి అనేది ఒక 50 సంవత్సరాలైనా పూర్తి కాదు, మనం మనం చూడలేము అమరావతి రాజధాని అంటున్నారు కదా. అప్పుడు 5 ఏళ్ళు చేశాడు కదా రాజధాని, 3 రాజధాని నిలబెట్టాడు. 5 ఏళ్ళు 3 రాజధానులు చేశాడు కదా. మరి అవునా, చేశాడా? అంటే ఆయన ఒపీనియన్. అప్పుడు చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు మావిగాని చేసుకుందాం అంటున్నారు. కరెక్ట్, అప్పుడు 3 రాజధానులు చేయలేదు, ఇప్పుడు మావిగాని మధ్యలో ఏం చేస్తాడు? అసలు మావిగాని అసలు ఏంది? దాని అర్థం ఏంది? అసలు ఎందుకు పెట్టినట్టు? విజయవాడ గుంటూరు కారిడార్ అభివృద్ధి చేసుకుందాం అంటున్నారు ఆయన. అది కాదు సంగతి. అసలు విషయం లోపల ఏదో ఉంటుంది. అసలు విషయం లోపల ఏదో ఉంటుంది. మావిగాని మావి గుమ్మని పెట్టాలి కదా. గుంటూరు మావి గుమ్మని పెట్టాలి. మావిగాని ఏంటి? ఎందుకు పెట్టినట్టు మావిగాని? గుమ్మంటారు అంటారు, పెట్టాలి కదా రీజన్ అయితే. ఎందుకు పెట్టినట్టు? దానికి ఏదో లోపల ఏదో ఉంటుంది. గ్యారెంటీ ఉంటే ఉంటుంది, డౌట్ ఏం లేదు దానికి. అంటే అది మనం చెప్పడం అనవసరం. ఇక వీ తీసేసి జాబ్ పెడతాడు. ఎప్పుడు పొరపాటున వస్తే 0.1% వస్తే వీ తీసేసి జాబ్ పెడతాడు. అది వాడి మనస్తత్వం. అది పెడతారంటారా? వాడి మనస్తత్వం అది. నా ఉద్దేశం అది. నా ఉద్దేశం మాత్రం అది. ఆ మాట అందుకే పెట్టాడు. గంట అయితే పెట్టాలి, గుంపాలు పెట్టుకోవాలి. మరి ఏం మనిషి అయితే పద్ధతి ఉండాలి కదా దేనికైనా కాస్త. ఓకే సార్, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి సార్. నేను మాట్లాడడానికి రాష్ట్రంలో ఎవరు బాగు చేయని హీన స్థితికి దిగజారిపోతుంది దేశం. అయిపోయింది దేశం పరిస్థితి, అయిపోయింది. కొన్నాళ్ళు పాకిస్తాన్ లా తయారవుతుంది అంతే. ఏ విషయంలో సార్? ఏ విషయం? ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది, అన్నీ నాశనం అయిపోతున్నాయి. ఆదానికి ఇచ్చేయడం దేశాన్ని. సార్, ఇక్కడ నేను రాష్ట్రం గురించి అడుగుతున్నా సార్. ఇక్కడ ముఖ్యంగా మనకు నడుస్తున్న చర్చ వచ్చేదానికి రాజధాని ప్రకారంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మావిగాని అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తక్కువ ఖర్చులు ఏదవుద్దో అదే చేసుకోవాలి. ఈ భారం ఎవరి మీద పడుద్ది? మన మీద పడేది. దీనిలో ఎవరిది బాగుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి? మావిగాని కరెక్ట్. ఏ విధంగా అంటారు? 20,000 కోట్లతో అయిపోయేది. అంటే 20,000 కోట్లతో ఏ విధంగా అయిపోయింది అని చెప్పగలుగుతున్నారు? రాష్ట్రం 3 జిల్లాలు కవర్ చేస్తుంది. ఆల్రెడీ పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, కార్పొరేషన్లు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని కొత్తగా కట్టడం ఏంటండి? అంతమంది రైతుల్ని అంతమంది ఇబ్బంది పెట్టి ప్రపంచంలో ఎవరైనా కట్టారట రాజధాని? ఎవరిని ఇబ్బంది పెట్టారంటారు? అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను చూస్తున్నాను, రోజు మీ టీవీ వాళ్ళు చూపిస్తున్నారుగా ఉండవల్ల. దేనికి అంత అవసరం ఏంటి? 99.5% అందరూ ఒప్పుకున్న తర్వాత 5% ఒప్పుకోకపోవడం కరెక్ట్ అంటారా మీరు? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. నీది కరెక్ట్ అయితే నాది నాకు కరెక్ట్. ఏం జరుగుతుందో గడిచిన 5 సంవత్సరాల్లో ఈ మావిగాని ప్రతిపాదన ఎందుకు రాలేదంటారు? మార్పులు జరుగుతూ ఉంటాయండి, ఆలోచనలు మారుతూ ఉంటాయి. అది ఒప్పుకోలేదు, ఇదన్నా ఒప్పుకుంటారో అని చూస్తున్నాడు. ఒప్పుకోకపోతే వదిలేస్తాం. ఒకసారి మా ఆలోచన మార్చుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అంటారా? నాయకులు ఏమైనా మారుస్తారు, ఎవరైనా మారుస్తారు. ఎన్ని మార్చుకోవట్లేదు, ఎన్ని అమెండ్మెంట్ తీసుకురావట్లేదు. ఏదైనా చేసుకోవచ్చు ఈ దేశంలో, తప్పేం లేదు దాంట్లో. ఏది తక్కువ ఖర్చు ఉంటో అది చేసుకోవాలి. అదే సార్, ఇప్పుడు 3 రాజధానులు పోయింది. ఫస్ట్ అమరావతి అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటున్నారు. ఇన్ని మార్పులు మాట మీద నిలకడ ఎందుకు లేకుండా పోయింది అనుకోవాలంటారు? అది ఒప్పుకోలేదండి, ప్రజాభిప్రాయం అది ఒప్పుకోలేదు. వైజాగ్ అది ఏం ఒప్పుకోలేదు. యాక్చువల్గా అది కరెక్టే, కాకపోతే మొత్తం వైజాగ్ లో పెడితే బాగుండేది. 3 రాజధాని అనేసరికి అందరికి ఇబ్బంది. అది 3 చోట్ల అంటే ఏ రాజధాని చెప్పుకుంటాం? అది తప్పే, మేము కాదంటాం. ఇప్పుడు మామయ్య గారు నుంచి ఇక్కడే పెట్టాడు. ఇప్పుడు 3 ప్రాంతాలు అవుతుంది కదా సార్. మరి ఎట్లా అవుద్ది? సెంటర్ పాయింట్ నీకు గుంటూరు విజయవాడ మధ్య మొత్తం అటు వస్తుంది. ఇంకేంది ప్రాబ్లం? సిఆర్డీఏ పరిధి అనేది ఎంత వరకు ఉందనుకోవచ్చు అంటారు? ఎవరు పెట్టారండి? సిఆర్డీ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందా? మనం పెట్టుకుందాగా. తగ్గించుకో, పెంచుకో, ఎవడొద్దాన్నాడు దానికి? అంతా మన చేతిలోదే కదండి. నువ్వేమన్నా పైన లోకల్ నుంచి దిగొచ్చావా? అంతా మనం చేసుకునేయాగా.
మార్చుకో, తగ్గించుకో. అంటే ఒక మాట మీద నిలకడ మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగన్ మీద నమ్మకం ఉంది అనుకోవచ్చు అంటారా? చెప్పారు నిలబడి చేస్తున్నారా? 100 చెప్తున్నారు నాయకులు ఈ దేశంలో, ఎవడైనా నిలబడి చేశాడా? అన్ని ఉత్తమ మాటలు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకోవాలి. అంతేగా నేను రాజధాని కట్టాను, నేను విమానాలు తెచ్చాను, ఇవన్నీ ఉత్త సొల్లు కబుర్లు. అసలు ఈ పథకాల మూలంగా జనం నాశనం అయిపోతున్నారు, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎంతకాలం అప్పులు చేస్తారు? ఏమొద్దు చివరికి శ్రీలంక, పాకిస్తాను దాని మీద జరగదు. అసలు వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ ప్రజలు ఎట్లా డెవలప్ చేయాలి అది ఆలోచించట్లే ఎవరు. అంతేనే ఏందో పథకాలు వాడు ఎవడు అప్పిస్తున్నాడు, నేను ఎంజాయ్ చేస్తున్నానంటే రేపు ఎవడు కడతాడు? మనం కట్టకపోతే నెక్స్ట్ తరం వాళ్ళని బలాయించాల్సింది. అది తప్పు పద్ధతి. అసలు పథకాలు వ్యతిరేకం అంటారు మీరు? అది ఏది అవసరం అదే పెట్టాలి. మేధావులు చెప్తున్నారు, విద్య, వైద్యం చెప్తున్నారు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా ఎందుకంటే ఏంటి తాగుతాడు బచ్చు బదు. ఇప్పుడు 2,37,000 కోట్లు, 2,70,000 కోట్లు ఖర్చు పెట్టాడు, గెలిచాడా? మరి ఆ రోజు కుంకుమ పథకాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఖర్చు పెట్టాడు 50,000 కోట్లు, గెలిచాడా? అన్ని పిచ్చి ఆలోచనలు అండి. పథకాల వల్ల గెలుస్తారు కూడా పిచ్చి పొరపాటు. డెవలప్ చేసి చూపించు, అది కానీ ఇది కరెక్ట్ కాదు. అసలు అది దేశం సరైన మార్గంలో పోవట్లా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సార్ 1 minute మాట్లాడతారా? మాట్లాడతారు బ్రదర్? ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడతారా? మావిగన్ ఏమంటారు? మీ ఒపీనియన్ చెప్తాం. ఒక రౌండ్ వేసి కొంచెం అనుకురా. మావిగన్ అంటే ఇప్పుడు గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే మావిగన్ అనేది రాజధానిగా చేసుకుందాం మనం అంటున్నారు కదా ఆయన. మీరు అమరావతి, మావిగన్ ఈ రెండిట్లో దేని పక్షాన్ని ఉంటారు? మావిగన్ అంటే చివరి గన్ కావాలా? ఏం సార్ ఆయన అంటే పాటగా గన్ అంటున్నాడు ఆయన. ఓహో, గుంటూరు గన్నా. ఓహో, స్వతహాగా ఉండ గన్నేం అనుకున్నావులే. కాదా, అది కాదా? ఓహో, మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆయన్ని మావిగన్ అంటున్నారు ఆయన. ఓహో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావి గన్ అంటున్నాడా? మధ్యలో అఫాస్ట్రఫీ ఉందా? ఒక గీత ఏమన్నా లేదా? ఉంటే అప్పుడు గన్ అనుకోవచ్చు, తుపాకీ అనుకోవచ్చు. తుపాకీ రాజ్యం కదా, తుపాకీ రాజ్యంగా ఫీల్ అయ్యారు కదా అప్పుడు. అందువలన గన్నులు, ఫిరంగులు, పిస్టల్స్ వద్దు బాబు. మాకు కావాల్సింది ప్రశాంతమైన జీవనం. ప్రశాంతమైన జీవనం గడపటానికి మీరు ఎటువంటి పరిపాలన ఇస్తారో అటువంటి పరిపాలన ఇవ్వండి. అంతేగాని మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పొలాలు తీసేసుకుంటాం, లేకపోతే మీ ఇళ్ళు కన్స్ట్రక్షన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసుకోకుండా మేము ఇసుక జేపీ మోర్గాన్కి ఇస్తాం. ఇటువంటి కుదరవు నాయన, వద్దు, అటువంటి పనులు వద్దు. దయచేసి మంచి పరిపాలన ఇస్తే